ఓం నమ శివాయ భం భైరవాయ నమ రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. మీ ఆశయాలు, ఎవరికైతే ఒక కోరిక, ఒక ఆశయం ఉంటుందో వాటి సిద్ధింపం చేయడం కోసం ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ఫుల్గా ఫలితాలు అయితే ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా మీకు స్థిరత్వాన్ని పొందేటువంటి పరిస్థితులు కాస్త కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గతంలో ఏదైనా అప్పులు ఉన్నట్లయితే రుణ సమస్యలు అవి తీరటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీరంటే ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నించేవారు మాత్రం కాస్త సీక్రసీ అనేది ఉండాలి. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పినట్లయితే వారు మీ మీద కెట్టకో మరొకటో ఇతరులకి మీ మీద కాస్త నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన మీ సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సీక్రెసీ అనేది మెయింటైన్ చేయండి. ఇక రాష్ట్రాధిపతి
అష్టమ స్థానంలో సంచరించటం కుజుడు, అది కూడా కాస్త ఇబ్బందికరం. ఇక దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం కూడా మంచిది. అలాగే కుటుంబ విషయాల్లో కాస్త సంయమనం పాటించాలి, చాలా అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఉద్రేకం కానీ కుటుంబ పరంగా ఏదైనా మాట వచ్చినప్పుడు నిదానంగా వ్యవహరిస్తే తర్వాత వారే అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు కూడా ఎక్కడైనా సరే మీరు మెయిన్ రోడ్డు మీద పార్క్ చేసేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత అవి చోరీ కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మరి వ్యయాధిపతి శుక్రుడు లాభస్థానంలో నీచంలో ఉండటం వలన మీ చేతికి వచ్చినటువంటి కొన్ని అవకాశాలు చేజారిపోయేటువంటి పరిస్థితి. ఇదిగో మనకి రేపు ఈ విషయంలో మనం కాస్త ప్రయోజనం పొందుతాము, లేకపోతే హెల్ప్ జరుగుతుంది అనుకుంటాము. లాస్ట్ మినిట్లో వారు నెగిటివ్గా చెప్పటం, లేదండి మేము చేయలేకపోతున్నాం అని చెప్పటం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే ఖర్చులకు సంబంధించి మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే కొన్ని సమస్యలు చూసినట్లయితే తప్పదు, కాస్త డేర్ స్టెప్ వేయాలి, తెగించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే జరిగే పరిస్థితి లేదు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీ వెనక ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు మీకు ముందుకు సాగనివ్వకపోవటం, ఇలా సాగనివ్వకపోవటం వలన కాస్త ఇబ్బందులైతే ఎదురవుతాయి. అందువలన కాస్త మీరు ధైర్యం చేసి ముందడుగు వేయటానికి కుటుంబ పరిస్థితులు అనేవి మీకు ఆటంకాలుగా నిలుస్తాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే మీకు కోర్టుల్లో ప్రతికూల ఫలితాలైతే తప్పదు. ఇక నిరుద్యోగుల గురించి చూసినట్లయితే ఉద్యోగం వస్తుంది అని అనిపిస్తుంది, కాకపోతే వారు మీకు కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వటం మాత్రం కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకైతే అర్ధాష్టమ శని కారణంగా ప్రజలలో మీ పట్ల కాస్త అభిమానం తగ్గటం, అలాగే కాస్త వ్యతిరేకమైనటువంటి ప్రజల్లో మీ మీద ప్రచారం జరగటం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీరు కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. రవి స్వస్థానంలో సంచరించటం వలన అనుకూలంగా ఉంది. సహ ఉద్యోగులకు మీరు చాలా కలిసిమెలిసి ఉండటం, బదిలీలకు కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే అంతానే బాగా ఉంది, మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఏమిటి అంటే, మీ దగ్గర పనిచేసే వారి మీద మీరు మీ వ్యాపారాలు వదిలేసి మీరు వేరే వ్యాపకాలకు వెళ్ళిపోయినట్లయితే వారు నిర్లక్ష్యం చేయడం కారణంగా మీ వ్యాపారాలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. కళారంగంలో ఉన్నవారు, అంటే టీవీ, సినిమా, కళారంగంలో ఉన్నవారు కాస్త నిదానంగా వ్యవహరించాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉన్నట్లయితే కాస్త అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేర్ఫుల్గా ఉండాలి. సీజనల్ డిసీజెస్ ఏమున్నా వెంటనే డాక్టర్లకు సంప్రదించండి. అలాగే జాయింట్ పెయిన్స్, అంటే కీళ్ళ నొప్పులకు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ప్రేమికులకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ ప్రేమ విషయం పెద్దల చెవికి చేరే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2, 5, 10, 14 తేదీల్లో కార్యానుకూలత ఉంది, ధనలాభం ఉంది. స్త్రీల వాళ్ళకు కూడా కాస్త కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీల వలనంటే ఇంట్లో అమ్మ కావచ్చు, లేకపోతే అక్కజల్లుడు కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, అంతే. ఇక 7, 8, 12 తేదీల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినే పరిస్థితి ఉంది. అలాగే బంధుమిత్రులతో విరోధం కానీ, అనారోగ్య సమస్యలు కానీ కనిపిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడు, శుక్రుడు, బుధుడికి
పరిహారాలు చేసుకుంటే సరిపోతాయి. కుజుడికి కుజగాయత్రి, తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఇక శుక్రుడికి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. మరి బుధుడికి ఓం బుం బుధహాయ నమః. ఈ 3 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు ఏదైనా మీ ఇంటి దగ్గరకు వచ్చేటువంటి కుక్కలకు కానీ పశువులకు కానీ కాస్త ఆహారాన్ని మీరు అందించినట్లయినా, కనీసం మంచినీళ్ళు పెట్టినా సరే సుఫలితాలు ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.